హలో అండి. నేను మీ అర్పిత. మనం వైజయంతి టాక్స్‌లో మాట్లాడుతున్నాం. వెళ్ళిపోయే టైము 9 అయింది. కానీ ఈ స్టోరీ చేసేసి వెళ్దాము అన్న ఒక పిచ్చి ఆలోచననమాట. దానికి ఆగిపోయి మేము సెటప్ అంతా తయారు చేసాం. చాలా బ్యూటిఫుల్ స్టోరీ అండి. గ్రాటిట్యూడ్ మనం చూపించాలి. ఎవరికి చూపించాలి? భగవంతుడికి చూపించాలి. ఎందుకు చూపించాలి అనే దానికి చాలా అసలు ఎంత అర్థవంతమైన కథ చెప్పారో. ఒక బ్రాహ్మడుంటాడు. గుళ్ళో బ్రాహ్మడుంటాడు. ఆ బ్రాహ్మడికి దేవుడు కనిపిస్తూ ఉంటాడట. ఆ దేవుడు కనిపిస్తూ ఉంటాడు. ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉంటే ఆయన చెప్తాడనమాట. నాకు దేవుడు కనిపిస్తాడు. నేను మాట్లాడుతున్నాను. నాకు దేవుడు కనిపిస్తున్నాడు. నేను మీతో మాట్లాడుతున్నాను. సరే ఓసారి ఒక ఒక చాలా గొప్పవాడనమాట. బాగా డబ్బులున్నవాడొచ్చి చెప్తాడు. "ఇంక చాలు. నాకిచ్చింది చాలు. చాలా ఇచ్చాడు. ఇంక ఆపేసేయమను" అని చెప్తాడట భగవంతుడు. భగవంతుడికి చెప్పు అని పురోహితుడికి ఆయన చెప్తాడు. సరే అంటాడు. ముందుకు వెళ్తూ ఉంటే ఒక అడుక్కునేవాడు ఉంటాడు. అడుక్కునేవాడు వెళ్ళి "ఏదన్నా ఇవ్వమని చెప్పు. అసలంటూ ఇవ్వమని చెప్పు. నాకు ఈ ఒక్క ఒంటి మీద ఒక్క బట్టుంది. ఈ ఒక్క బట్టతో నా జీవితం ఎలా గడుస్తుంది? ఏదైనా ఇవ్వమని చెప్పు" అంటాడు అడుక్కునేవాడు. సరే వెళ్తాడు. పురోహితుడు గుడిలోకెళ్తాడు. గుడిలో యాజ్ యూజువల్ ఆయన ఉపచారాలన్నీ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. నాయనా ఒక గొప్పింటివాడు వచ్చి ఇంక చాలు అని చెప్పాడు. ఇంక ఆయనకేమి ఇవ్వద్దు అని. "నువ్వు ఆపేసేస్తావా?" అంటాడు. ఆపేస్తాను. ఓహ్! ఆపేస్తాను దానిదేముంది. గొప్పవాడికి చెప్పు నువ్వు వెళ్ళి గ్రాటిట్యూడ్ నువ్వు నాకిచ్చావు. నాకు చాలా సంతోషం అనే గ్రాటిట్యూడ్ చెప్తాడు కదా! అది మానేసేయమను నేను ఆపేస్తాను అంటాడు. సరే అంటాడు. మరి పేదవాడు అడుగుతున్నాడు. మరి నాకేమీ ఇవ్వలేదు. నాకొక్కటే బట్ట ఉంది. ఆ బట్టతో నేనెలా ఉండేది అని అడుగుతున్నాడు. ఇవ్వమంటున్నాడు అంటే వాడికి ఉన్నదానికి గ్రాటిట్యూడ్ చూపించమను అప్పుడు ఇస్తానని చెప్పు అంటాడు. సరే అంటాడు. వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. పూజ అయిపోంగానే తలుపు కట్టేసి బయటికి వెళ్ళి వాళ్ళతో చెప్తాడనమాట. ఇదే చెప్తాడు. గ గొప్పవాడికి చెప్తాడు. "నువ్వు గ్రాటిట్యూడ్ అంట మానేసేయి. నాకు నువ్విచ్చావు. చాలా సంతోషం అన్న మాట ఆపేసేయి చెప్పొద్దు" అని. అమ్మో! నేనెలా మానేస్తాను? నేను మానేయను. ఆయనిచ్చాడు. ఆయనిచ్చిన దానికి మనం థాంక్స్ చెప్పుకోవాల్సిన కనీస ధర్మం కదా మనది. అందుకని నేను గ్రాటిట్యూడ్ చెప్పడం మానేయను అంటాడు. సరే ఇంకేం చేయలేక బిచ్చగాడి దగ్గరికెళ్తాడు. బిచ్చగాడి దగ్గరికెళ్ళి నీకిచ్చిన దానికి నువ్వు సంతోషించు. ఇచ్చిన దానికి నువ్వు చాలా ధన్యవాదాలు అని స్వామికి నువ్వు గ్రాటిట్యూడ్ చూపించంటే, ఎందుకు ఏమని చూపించను? ఈ బట్టిచ్చినందుకా అన్నట్ట. అంతే గాలికి ఆ బట్ట కూడా ఎగిరిపోయిందిట. గ్రాటిట్యూడ్ ఇస్తే మన్ని దేవుడు ఎంతగా అంటే మనం మామూలుగానే ఎవరో స్వామీజీ చెప్పినట్టుగా అంత పెద్ద స్వామీజీల దగ్గరికెళ్ళి శృంగేరి పీఠాధిపతులు చెప్పారు. థాంక్స్ అంటారట. థాంక్స్ అనంగానే ఆయన శిష్యుడికి చెప్పాట. "ఓ డస్ట్‌బిన్ పెట్టరా" ఆ డస్ట్‌బిన్‌లోకి థాంక్స్ పడేస్తారట ఆయన. ధన్యవాదాలని చెప్తే మాత్రం అది తీసుకుంటారట. అలాగా అంత పెద్ద స్వాముల దగ్గరికెళ్ళే మనం థాంక్స్ చెప్తున్నాం. అలాంటిది భగవంతుడికి మనకి థాంక్స్ ఎంత చెప్పుకోవాలి గదా! ఎంత చెప్పుకుంటే అవుతుంది గదా! నేను గూడా ఎంత తప్పు చేస్తున్నాను అనేది ఈ కథ విన్నాక మాత్రం తెలుసుకున్నానండి. నేను ఇంకా గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. మీరు గూడా అలా చెప్పుకొని ఇంకా మీరు భగవంతుడికి దగ్గరవుతారనేది ఆశిస్తున్నాను. నమస్కారం. థాంక్ యూ.